రెండు రోజులుగా వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం పైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారానికి మూల కారణమైన జావా డిస్కవర్ యూట్యూబ్ ఛానల్ పైన లీగల్ యాక్షన్ తీసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డికి ఎర్రచందనం స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. గంగిరెడ్డితో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జావా డిస్కవర్ యూట్యూబ్ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేసింది చూడండి అంటూ తెలుగుదేశం పార్టీ అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో 2 రోజులుగా ప్రచారం చేస్తోంది. అయితే ఇదంతా ఒక ఫేక్ అన్నది తేలిపోయింది. లేనిపోని అంశాలన్నీ, సత్యదూరమైన అంశాలన్నీ ఉద్దేశపూర్వకంగానే ఆ డాక్యుమెంటరీలో చేర్చారు అన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు మూలమైన పుస్తకాన్ని రచించింది సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ ఉడుమల. ఈయన గతంలో బ్లడ్ స్టాండర్డ్స్ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు ఎర్రచంద్ర స్మగ్లర్ల గురించి. ఈ పుస్తకం ఆధారంగానే 2023-24లో అమెజాన్ ప్రైమ్ లో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా ప్రసారమైంది. ఆ డాక్యుమెంటరీలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు కానీ, ఇతర రాజకీయ నాయకుల పేర్లు కానీ లేవు. ఆ డాక్యుమెంటరీని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఇప్పుడు జావా డిస్కవర్ యూట్యూబ్ ఛానల్లో ఒక డాక్యుమెంటరీని అప్లోడ్ చేశారు. దాన్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ తాజాగా వచ్చిన జావా డిస్కవర్ యూట్యూబ్ ఛానల్లోని డాక్యుమెంటరీలో జగన్మోహన్ రెడ్డి ఫోటోల్ని, ఆయన ప్రస్తావనని చొప్పించారు. ఈ మొత్తం డాక్యుమెంటరీ రూపకల్పనకు ఆధారమైన పుస్తకాన్ని బ్లడ్ స్టాండర్డ్స్ ని రచించిన సుధాకర్ ఉడుమల ఈ ప్రచారం పైన ట్విట్టర్లో స్పందించారు. ఆయన వివరణ ఇచ్చారు. చాలా అన్యాయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రచారం చేస్తూ ఉన్నారని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్న వాళ్ళపైన, కారకులైన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఉడుమల సుధాకర్ ప్రకటించారు. ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీని సవరించిన ఎడిషన్ లో తప్పుడు ఫోటోల్ని, అసత్యమైన అంశాల్ని జోడించారు అని ఆయన అభ్యంతరం తెలిపారు. నా పుస్తకం బ్లడ్ స్టాండర్డ్స్ లోని అంశాల ఆధారంగా రూపొందించబడిన ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. తొలి వర్షన్ లో లేని పేర్లు 2023-24లో అమెజాన్ ప్రైమ్ మరియు ఆల్ జజీరాలో విడుదలైన మొదటి ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వర్షన్ లో ఏ సీనియర్ రాజకీయ నాయకుడి ప్రస్తావన లేదు. కానీ 3 వారాల క్రితం జావా డిస్కవర్ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వర్షన్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పేర్కొంటూ తప్పుడుగా చూపడం నన్ను షాక్ కు గురి చేసింది. ఇది నిజం కాదు. దీని గురించి నాకు తెలియదు. ఏదో పాత ఫుటేజ్ ని వాడుకుంటూ సందర్భం లేకుండా కావాలని ఇలా ఎడిట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. పుస్తకంలో ఎవరి పేరును నేను చేర్చలేదని కూడా చెప్పారు. 2021లో విడుదలైన నా పుస్తకం బ్లడ్ స్టాండర్డ్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఏ ముఖ్యమంత్రి లేదా ఏ సీనియర్ నాయకుడి పేరును నేను ప్రస్తావించలేదు. స్మగ్లింగ్ లో ఏ సీనియర్ నాయకుడికి సంబంధం ఉన్నట్టు నాకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. కేవలం పోలీస్ రిపోర్టింగ్ ఆధారంగా గంగిరెడ్డి, భాస్కర్ నాయుడు వంటి అన్ని పార్టీలకు చెందిన స్థానిక నాయకుల పేర్లను మాత్రమే పేర్కొన్నాను. ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పలేదు. ఈ డాక్యుమెంటరీ కోసం నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ గారి పేరును కానీ, ఇతర సీనియర్ నాయకుల పేర్లను కానీ చెప్పలేదు. నాకు ఎటువంటి ఆధారాలు దొరకనప్పుడు వారి పేర్లను నేనెందుకు చెబుతాను? నేను ఒక మాట కూడా వారి గురించి మాట్లాడలేదు. ఈ సినిమా నిర్మాణ సమయంలో ఇంటర్పోల్ వద్ద కానీ, మరెక్కడా కానీ జగన్ గారి గురించి లేదా ఏ ఇతర సీనియర్ నాయకుల గురించి ఎటువంటి చర్చ జరగలేదు. ఎందుకంటే ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుతం జావా డిస్కవర్ యూట్యూబ్ వర్షన్ లో 20 నిమిషాల 58 సెకండ్ల వద్ద కనిపిస్తున్న ఫోటో గతంలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన వర్షన్ లో లేదు. ఇది స్పష్టంగా తర్వాత జోడించినదే. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇవన్నీ కూడా తరువాత ఈ జావా డిస్కవర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు జోడించారు అన్నది ఆయన రచయితే స్పష్టంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 10 ఏళ్ల క్రితం నాటి పాత సభల వీడియోల నుంచి లేదా 2015లో గంగిరెడ్డి గురించి ఒక రాజకీయ పార్టీ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ నుంచి ఆ ఫోటోను సేకరించి ఉండవచ్చు. ఒక స్థానిక సభకు సంబంధించిన ఫోటోల్ని తీసుకొని వచ్చి స్మగ్లింగ్ తో సంబంధం ఉన్నట్లు చూపడం అన్యాయం. నేను ఇప్పటికీ ఈ చిత్ర నిర్మాత మరియు దర్శకుడికి నా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాను. అంటే ఈ డాక్యుమెంటరీ తయారు చేసిన వాళ్ళు ఫస్ట్ లో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఫోటోల్ని వాడడం చాలా అభ్యంతరకరమని వాళ్లకు తెలిపాను. దీనిపై ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఈ పుస్తకానికి, మొత్తం ఈ డాక్యుమెంటరీకి మూలమైన పుస్తకాన్ని రచించిన సుధాకర్ చెప్తూ ఉన్నారు.
దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోబోతోంది ఈ జావా డిస్కవర్ ఛానల్ పైన. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన డాక్యుమెంటరీలో కానీ సుధాకర్ రాసిన పుస్తకంలో కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. వాటి ఆధారంగానే చేసి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొని వచ్చారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి పరువును తీయడానికి చేసిన పనే. కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ఈ జావా డిస్కవర్ యూట్యూబ్ ఛానల్ పైన చట్టపరమైన చర్యలు, పరువు నష్టం దావా వేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. నిజానికి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బీజేపీలో చేరాల్సిన వ్యక్తి. అన్ని రెడీ అయిపోయాయి. ఆయన స్వయంగా మీడియా సంస్థలకే చెప్పారు, ఈ రోజే నేను వెళ్ళి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో, ఆమె ఆధ్వర్యంలో, ఆమె సమక్షంలో బీజేపీలో చేరుతున్నాను అని. కానీ వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగ ప్రవేశం చేసి గంగిరెడ్డిని మీరు ఎలా చేర్చుకుంటారు అని అభ్యంతరం చెప్పేసరికి అప్పటికప్పుడు పురంధేశ్వరి గారు కూడా తన వర్షన్ సవరించుకొని మేము గంగిరెడ్డిని చేర్చుకుంటున్నామని మేము ఎక్కడా చెప్పలేదే అన్నారు. కానీ ఆయన స్వయంగా మీడియా సంస్థలకే చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి. మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం రాజకీయంగా ఈ అంశం మీదే నడుస్తున్నట్టుగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు, నేరస్తులతో సంబంధాలు ఉంటాయి. అంటే కేవలం ఇలాంటి బురద చల్లడం ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అని డిసైడ్ అయినట్టుగా ఉంది. సంక్షేమం విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, అవినీతిని అరికట్టడంలో కానీ ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డితో పోటీ పడలేని పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందా? అందుకే ఈ గొడ్డలి పార్టీ నినాదాన్ని అందుకుందా ఆఖరికి అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.